వివాదాస్పదంగా మారింది దివ్యాంగుడి ఆత్మహత్య. కుటుంబ కలహాలతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని పల్నాడు కలెక్టర్ చెప్తున్నారు. అయితే దివ్యాంగుడి పెన్షన్ రీవెరిఫికేషన్ నోటీసు రావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య రామలింగం చెప్తోంది. ముప్పాళ్ల మండలం చాగంటివారపాలెంలో రామలింగారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల పెన్షన్ రీవెరిఫికేషన్ చేసి నోటీసులు పంపించారు అధికారులు. ఇక పెన్షన్ రాదన్న బాధతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య చెప్తోంది. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ముప్పాళ్ల పిఎస్లో ఫిర్యాదు చేశారు. నా భర్త పేరు మారు రామలింగారెడ్డి. మా వారికి 8 సంవత్సరాల నుంచి కన్ను ప్రాబ్లం ఉంది. ఇక్కడ నర్సాపేటలో చూపిస్తే విజయవాడలో చూపించుకోమన్నారు. తాడిగడపలో చూపించారండి. 2 ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అంటే స్తోమత లేక చేయించుకోలేదు. దానికి పెన్షన్ పెట్టుకుంటే 2 ఇయర్స్ నుంచి వస్తున్నాడు, 2 సంవత్సరాల నుంచి. మన ఆగస్టు కూడా తీసుకున్నాము. సెప్టెంబర్ నుంచి ఇంకా రాదు, మీకు 40% కంటే తక్కువ ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి బాగా బాధపడుతున్నాడు. ఏం కాదులే, నేను చూసుకుంటాను, మధ్య ఎట్టో తిప్పలు పడదాము అంటే ఇంకా అది లేదు అని బాధపడతా ఆయన మందులకు కానీ చూపించుకోవడానికి కానీ ఏదైనా ఇబ్బంది పడతా ఆయన పొద్దున్నే బయటికి వెళ్ళి మామూలు క్యాజువల్గా బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళి ఇలా జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టు మీద వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్లిక్ ప్లేస్లో ఉదయం 10 గంటలకి ఉరేసుకున్నాడు. ఇంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా ఈ కూటమి ప్రభుత్వానికి అని చెప్తున్నాను. ఇంత దారుణంగా ఈరోజు వైసీపీ వాళ్ళంటే పెన్షన్లు తీసేయాలి, పెన్షన్లు కట్ చేయాలి, వీళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యం కేసులు పెట్టాలి, ఎలా లోపలికి పంపించాలి, ఇదే ఆలోచన తప్ప వీళ్ళ పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా గాడి తప్పే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం మండల అధికారి ఇచ్చిన నోటీస్. మండల అధికారే కారణం ఈ ఆత్మహత్యకి అని చెప్పి ఈరోజు తెలియపరుస్తూ ఖచ్చితంగా దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. ఎవరైతే ఇలాంటి అమాయకులు చనిపోకుండా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ